హోంమంత్రి అమిత్ షా ఇవాళ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి అమిత్ షా కాశ్మీర్ కు వెళ్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం అక్కడ పర్యటించిన హోంమంత్రి ఇవాళ రేపు పూంచ్ లో పర్యటించనున్నారు. ఇక అమిత్ షా 2 రోజుల పర్యటనలో జాతీయ భద్రత, సరిహద్దుల్లోని పరిస్థితులపై స్థానిక పోలీస్ యంత్రాంగం, భద్రతా దళాలతో సమీక్షిస్తారు. జులైలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు భద్రతా దళాలు రెడీగా ఉన్నాయి. వాటి ఏర్పాట్లను కూడా అమిత్ షా సమీక్షిస్తారు. అమర్నాథ్ యాత్రకు ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాద బెదిరింపులు వచ్చాయి. దీంతో యాత్రికుల భద్రత కీలక అంశంగా మారింది. కాగా ఇటీవల కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను అమిత్ షా స్వయంగా పరామర్శించనున్నారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడా అమిత్ షా భేటీ అవుతారు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘన సమయంలో అక్కడి దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల నేపథ్యంలో అమిత్ షా అక్కడి పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించనున్నారు.